Okay, note down this problem, fifth one, all of you. Sir? Yeah. Sir, 73 allow చేయమంటున్నారు సార్. నాకేం కనిపించట్లేదమ్మా, తనేం లేదు. ఒకసారి మళ్ళీ ఎంటర్ అవ్వమని చెప్పండి. ఓకే ఓకే సార్. నా డిస్ప్లే మీద వచ్చేస్తుంది. ఎవరైనా ఎంటర్ అయితే మాత్రం కంపల్సరీ డిస్ప్లే మీద వచ్చేస్తుంది. నేను ఎంటర్ చేస్తున్నాను. వాళ్ళు అలా రాలేదు నాకు. రైట్, ఈ ప్రాబ్లం నోట్ చేసుకుని ప్లీజ్ నోట్ డౌన్. ఏ పాయింట్ P is 15 mm above HP and 20 mm in front of VP. Another point Q is 25 mm behind VP and 40 mm below HP. Draw the projections of the P and Q, keeping the distance between their projectors equal to 90 mm. Draw straight line joining the first view to their top views and second view to their front views. ఓకేనండి, ఇది ఫిఫ్త్ ప్రాబ్లం అమ్మ. నోట్ చేసుకున్నాం అందరూ. లేదు మీ ఇష్టం, స్క్రీన్ షాట్ తీసుకున్నా తర్వాత నోట్ చేసుకుంటారా, లేదనుకుంటే తర్వాత మీరు వీడియో రికార్డ్ పంపిస్తాను కాబట్టి మీరు పాజ్లో పెట్టుకొని నోట్ చేసుకున్న ప్రాబ్లం. యా, సో ఇక్కడ డ్రా చేస్తున్నానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా రాసుకోవాలి. గివెన్ డేటా ఏమి ఇచ్చారు, మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? ఒక పాయింట్ ఇచ్చినప్పుడే నేర్చుకున్నాం అంటే ఇంకొక పాయింట్ అనేది మనకి ఒకే బిట్లో లేదనమాట. ఫస్ట్ బిట్ ఏ పాయింట్ ఇస్తే సెకండ్ బిట్ బి బిట్ ఇచ్చాడు, థర్డ్ బిట్ సి బిట్ ఇచ్చాడు, సి పాయింట్ ఇచ్చాడు, అలా అనమాట. బట్ ఇందులో మాత్రం 2 పాయింట్స్ ఉంటాయి. సో మోర్ దాన్ 1 పాయింట్ ఉంటే మనకి ఏ విధంగా చేయాలని చెప్తాను. మ్యాక్సిమం 2 పాయింట్స్ ప్రాబ్లం ఇస్తాడు. సో 2 పాయింట్స్ మనం ఏమున్నది ఇక్కడ రాసుకున్నాం డేటా. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? పి ఇచ్చాడు. సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు? క్యూ అనమాట. దీన్ని సపరేట్గా డేటా రాసుకున్నాం. సో గివెన్ డేటా, ఫస్ట్ డేటా మనం రాసుకుంటేనే ఏదైనా వస్తుంది. Given data, what is given? Sorry. ఫస్ట్ P పాయింట్ ఎక్కడ రాసుకున్నామో లెఫ్ట్లో P అని పెట్టుకొని కింద లైన్ పెట్టుకోండి ఇలాగా. అంటే దానికి సంబంధించిన డేటా రాస్తాం ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఇటువైపు Q అని పెట్టుకోండి ఈ చివర. డేటా రాసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ఆన్సర్. సేమ్ అదే మోడల్లోనే, ఇంతకుముందు చేసిన ప్రాబ్లం మోడల్లోనే. ఓకే, P పాయింట్ సంబంధించిన డేటా ఎలా ఇచ్చో చూడండి. సో నేను ఏం చెప్పానండి? 15 mm అబోవ్ HP ఇచ్చాడండి, 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP ఇచ్చాడు. P పాయింట్ సంబంధించిన డేటా ఎలా ఇచ్చాడు మనకి? సో P పాయింట్ సంబంధించి 15 mm అబోవ్ HP, 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. సో ఏ క్వాడ్రంట్ అంటే మనకి అబోవ్ HP ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అంటే ఫస్ట్ క్వాడ్రంట్ మనకి. ఓకే, ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి ఫ్రంట్ వ్యూ టాప్ ఎలా వస్తుందండి? పైన ఫ్రంట్ వ్యూ, కింద టాప్. సో బట్ మనం షార్ట్ కట్ అప్లై చేసాం కదా, షార్ట్ కట్ అప్లై చేసుకుంటే ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ మనం ఫ్రంట్ వ్యూ ఎంత డిస్టెన్స్లో ఉంటుందండి మనకి? ఇప్పుడు ఏ డిస్టెన్స్ తీసుకోమని చెప్పాను మీకు? హారిజాంటల్ ప్లేన్ సంబంధించిన డిస్టెన్స్, ఫ్రంట్ వ్యూ డిస్టెన్స్ తీసుకోమని చెప్పాను. అంటే ఫ్రంట్ వ్యూ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందంట? హారిజాంటల్ ప్లేన్ సంబంధించిన డిస్టెన్స్ పడి ఎంత ఇచ్చాడు? 15 mm ఇచ్చాడు. సో 15 mm రాసుకుంటాం, 15 mm. అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అంటే వర్టికల్ ప్లేన్ సంబంధించిన డిస్టెన్స్, అంటే టాప్ వ్యూ. టాప్ వ్యూ సంబంధించిన డిస్టెన్స్ ఎంత తీసుకోవాలని మీరు ఇచ్చిన లెంత్ 20 mm. ఇది పీకి సంబంధించింది. ఓకే రైట్. అండ్ దెన్ క్యూకి సంబంధించింది ఎలా ఇచ్చాడు? అనదర్ పాయింట్ Q 25 mm బిహైండ్ VP అండ్ 40 mm బిలో HP. 25 mm బిహైండ్ VP అండ్ 40 mm బిలో HP. ఓకేనా? కాబట్టి మీకు ఏం చెప్పానండి? ఫ్రంట్ వ్యూ సంబంధించిన డిస్టెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ వ్యూ సంబంధించిన డిస్టెన్స్ ఏం తీసుకోవాలండి? హారిజాంటల్ ప్లేన్ సంబంధించిన డిస్టెన్స్. సో హారిజాంటల్ ప్లేన్ HPకి సంబంధించిన డిస్టెన్స్ ఎక్కడ ఉందండి? ఇదిగోండి, ఇది కాదండి, ఇది VPకి సంబంధించి 25 mm బిహైండ్ VP, 40 mm బిలో HP అంటే ఇది హారిజాంటల్ ప్లేన్ సంబంధించిన డిస్టెన్స్. కాబట్టి మనం ఎంత తీసుకోవాలి? ఫ్రంట్ వ్యూ సంబంధించింది 40 mm తీసుకోవాలి. ఓకేనా? అండ్ టాప్ వ్యూ సంబంధించింది ఆటోమేటిక్గా రిమైనింగ్ అవుతుంది కదా. సో రిమైనింగ్ మనకి ఎంత అంటే ఇది
ఇంకొక వాల్యూ ఎంత ఇచ్చాడు, 25 ఇచ్చాడు కదా, 25 mm. సో 25 mm. ఓకేనా. సో ఇది మనకి ఎలా ఇచ్చాడు, అబౌవ్ ఇచ్చాడా ఇన్ఫ్రంట్ ఆఫ్ వీపీ ఇచ్చాడా చూసుకోవాలి. అది చూసుకున్న దాన్ని బట్టి మనం డ్రా చేసుకుంటాం. షార్ట్ కట్ అప్లై చేసుకుని, అలాగే ఇంకోటి ఏమి ఇచ్చాడంటే డ్రా ప్రొజెక్షన్స్ ఆఫ్ ద పీ అండ్ క్యూ కీపింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రొజెక్టర్స్. మీకు ఆల్రెడీ ప్రొజెక్టర్ డిస్టెన్స్ గురించి చెప్పాను కదా ఫస్ట్ ప్రాబ్లంలో. ఒక్కొక్క ప్రాబ్లంకి మధ్యలో గ్యాప్ మనం ఎంత పెట్టుకోవాలన్నా అక్కడ 3.5 mm, 3.5 సెంటీమీటర్, 35 mm. ఇక్కడ ఎంత ఇచ్చాడండి ఈ ప్రాబ్లంకి, ఐ మీన్ ఈ పాయింట్ మధ్యలో గ్యాప్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 90 mm. ఈ ప్రొజెక్టర్ చాలా ఈజీ. సో ఇక్కడ రాసుకుంటారు డేటా ప్రొజెక్టర్ డిస్టెన్స్ ఈక్వల్ టు, మీరు ఎగ్జామ్లో డేటా ఏం రాయకూడదమ్మా, డ్రాయింగ్ షీట్లో మాత్రమే డయాగ్రామ్ డైరెక్ట్గా వేస్తుంది. ప్రొజెక్టర్ డిస్టెన్స్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా డేటా రాసుకుంటే మీకు ప్రాబ్లం అనేది చాలా ఈజీ, ఈక్వల్ టు 90 mm. ఓకే. సో దట్ ఇప్పుడు నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. డ్రా ద ఎక్స్ లైన్, యూ కెన్ టేక్ ఎనీ లెంత్, ఎంత లెంత్ అని తీసుకోవచ్చు మీ ఇష్టం. సో దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై, దిస్ ఈజ్ వై. ఓకే. రైట్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పీ పాయింట్ డ్రా చేసుకుంటామమ్మా. పీ పాయింట్ ఫస్ట్ డ్రా చేసుకుంటాం మనం. సో పీ పాయింట్ డ్రా చేసినప్పుడు మనకి ఫ్రంట్ వీ టాప్ డ్రా చేసుకోవాలి కదా. పీ పాయింట్ యొక్క ఎలా ఇచ్చాడు ఇది మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. అబౌవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ బీపీ. అబౌవ్ అంటే ఎక్కడ వస్తుందని మనం సింపుల్గా షార్ట్ కట్ అప్లై చేసుకున్నాం కదా. అబౌవ్ అంటే ఎక్కడ వస్తుంది, పైన వస్తుంది. ఓకేనా. ఇది హారిజాంటల్ పైన సంబంధించిన డిస్టెన్స్ అనమాట. కాబట్టి ఎంత తీసుకోవాలి, 15 ఎక్కడ తీసుకోవాలంటే పైకి తీసుకోవాలి. ఐ థింక్ ఆల్ ఆర్ ప్రెసెంట్ నా. ఓకే, ఇనీషియల్గా ఎక్కడ స్టార్ట్ చేసుకుంటారమ్మా, అక్కడ నుంచి మీరు ఎంత పెట్టుకోవాలమ్మా, 15 mm పైకి ఇచ్చాడు కదా. అబౌవ్ అంటే పైకి తీసుకోవాలి కదా. సో పైకి 15 mm పెట్టుకోవాలి, పైకి 15 mm. డ్రా ఏ పర్పెండిక్యులర్ లైన్. సో 15 mm లైన్ తీసుకొని ఇక్కడ మనం పాయింట్ పెట్టుకుంటాం. అదే కదా మీకు చెప్పాను, ఇక్కడ మనం పాయింట్ పెట్టుకుంటాం. సో ఇది ఫ్రంట్ వీ కాబట్టి ఏముంటుంది అంటే 15 mm అనేది లెటర్ ఏముంటుంది ఇక్కడ మనకి, వాడు ఈ పీ లెటర్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటాం అంటే పీ డాష్ అని పెట్టుకుంటాం. స్మాల్ పీ డాష్, క్యాపిటల్ పెట్టకూడదు. ఓకేనా. అట్ ద సేమ్ టైం టాప్ అంటే ఇచ్చే 20 mm. టాప్ ఎక్కడ ఉందంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. ఇదే కదా రాసాం మనం, 20 mm టాప్ రాసాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే మనం షార్ట్ కట్ అప్లై చేస్తే ఏం చెప్పామంటే, సో మన ముందు ఉన్న మనం తొక్కాలంటే ఎక్కడికి వెళ్తుందండి, ఇట్ ఈస్ ద బిలో ఎక్స్ఎల్ అని వెళ్తుంది. 20 mm ఎక్కడ తీసుకోవాలి మనం, బిలో ఎక్స్ఎల్ అనమాట. సేమ్ పాయింటే కాబట్టి మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఎక్స్వై లైన్ నుంచి మనం 20 mm పెట్టుకోవాలి. ఒకే లైన్ వస్తుంది, సేమ్ పాయింట్, ఒకటే పాయింట్. ఇది మనం ఎంత పెట్టుకోవాలి, 20 mm. సో దట్ ఇక్కడ లెటర్ ఏమొస్తుందా మనకి, స్మాల్ లెటర్ పి వస్తుంది, స్మాల్ పి. ఓకే. అండ్ దెన్ పీ పాయింట్ అయిపోయిందండి. అండ్ దెన్ అనదర్ పాయింట్ క్యూ ఇచ్చాడు కదా. ఫ్రంట్ వి ఎంత మనం 40 రాసుకున్నాం, టాప్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందంట 25 రాసుకున్నాం. ఓకే. సో ఫ్రంట్ వి సంబంధించింది ఎక్కడ ఇచ్చాడండి, ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ కదా. సో కావాలంటే ఇక్కడ రాసుకుంటాం మనం, మీరు ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి కావాలి. ఏంటిది, అబౌవ్ హెచ్పి. ఇదేంటి మనకి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. ఓకే. ఇదేంటండి, వాడు ఏమి ఇచ్చాడు, బిలో హెచ్పి ఇచ్చాడు కదా. బిలో హెచ్. ఇదేమి ఇచ్చాడు వాడు, టాప్కి సంబంధించి 25 mm తీసుకున్నాం, బిహైండ్ వీపీ ఇచ్చాడు. ఇలా రాసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఇంకా ప్రతిసారి మీరు ప్రాబ్లం చూసుకోకర్లేదు. సో ఈ పాయింట్ మనం డ్రా చేయాలంటే మనం ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 90 mm అంటే ఇక్కడ నుంచి 90 mm డిస్టెన్స్ అంటే 9 cm డిస్టెన్స్ లో ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఓకే. దీని మీద ఎక్స్వై లైన్ మీద ఒక పాయింట్ పెట్టుకోండి. ఓకే. ఎక్స్వై లైన్ మీద పాయింట్ పెట్టుకుని ఫ్రంట్ వీ డ్రా చేద్దాం. ఫ్రంట్ వీ ఎక్కడ ఉందంటే 40 mm బిలో హెచ్పి. బిలో హెచ్పి అంటే మన షార్ట్ కట్ ఎక్కడ వస్తుందండి, బిలో అంటే ఎప్పుడు కిందకి వస్తుంది కదా, కిందకి పెట్టుకుంటాం 40 mm. సో 40 mm కింద డ్రా చేసుకుంటాం. ఓకే. ఇది ఫ్రంట్ వీ కాబట్టి ఏమొస్తుందండి ఇక్కడ మనకి లెటర్, స్మాల్ లెటర్ క్యూ డాష్ అంతే కదా. అండ్ 25 mm బిహైండ్ వీపీ.
బిహైండ్ అంటే మనకి మన వెనకున్న పైకి తీసుకురావాలి కదా, షార్ట్ కట్ అప్లై చేసుకోండి డైరెక్ట్గా. మీ ప్రతిసారి మళ్ళీ కాన్సెప్ట్ అప్లై చేసుకోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం షార్ట్ కట్ అయితే ఇంకా ఈజీ అయిపోతుంది. కాన్సెప్ట్ అలాగే చెప్పాను మీకు. బిహైండ్ అంటే మన వెనకున్న పైకి తీసుకురావాలంటే ఎక్కడికి వెళ్తుందంటే ఇట్ ఈజ్ అబౌవ్ ఎక్సెల్ అండి. పైకి అంటే అబౌవ్ ఎక్సెల్. 25 పైకి తీసుకోవాలి. 25 పైకి తీసుకో. ఇదే లైన్ ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఏ లెటర్ వస్తుందండి? స్మాల్ లెటర్ క్యూ వస్తుంది. స్మాల్ లెటర్ క్యూ. టాప్ వ్యూ టాప్. ఇప్పుడు డైమెన్షన్ మనం చూపిస్తామండి. చూడండి, ఇక్కడ నుంచి ఫస్ట్ లైన్ డ్రా చేసి అప్పుడు డైమెన్షన్ చూపించాలి. డైరెక్ట్గా యారో పెట్టకూడదు, ఇలా చూపించి. ఇది ఎంత అంటే మనకి 15 mm. సో యారోస్ కొంచెం చిన్నగా ఉండాలి, ఇంత పెద్దగా నేను గీసినట్టు ఉండకూడదండి. మళ్ళీ ఇది ఎంత మనకి బోత్ సైడ్ యారోస్ ఉండాలండి కంపల్సరీ. ఇది అలాగే ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ నుంచి కూడా ఇటువైపు తీసుకోవచ్చు, ఇటువైపు తీసుకోవచ్చు, మీ ఇష్టం. లోపలికి వద్దురండి, బయటకి తీసుకోండి. ఇది ఇన్సైడ్ కదా మనకి. ఓకేనా? అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ యారోస్ పెట్టుకుంటాం మనం. ఇక్కడ యారోస్ పెట్టుకుంటాం. మళ్ళీ ఇదే యారాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా పక్కన తీసుకోవచ్చు. ఇదే యారాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటేనే చూడడానికి బాగుంటుంది. ఓకేనా? అది. సో డైమెన్షన్స్ ఎంత అంటే మనకి ఇవి ఇక్కడ 15 mm రాసుకుంటారు, 15. ఇక్కడ ఎంత రాసుకుంటారు? 20 mm. 20 mm అని రాయకూడదు. ఇక్కడ ఎంత రాసుకుంటారు? యారోకి ఎప్పుడు లెఫ్ట్లో ఉండాలి లెంత్. ఇది మనకి 25 mm. ఓకే, ఇది 40. అంతేనా? సో వాడు ఇంకేమడిగాడంటే ఇంకో డైమెన్షన్ చూపించాలి. ఇది 90 mm చూపించాలి. ఈ మధ్యలో ఇలా చూపించేయండి సరిపోతుంది. ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేసి ఇక్కడ యారోస్ పెట్టుకొని మధ్యలో 90 mm కూడా చూపించారు కదా మనం. 35 mm అలాగైతే చూపించాము, కిందకి డ్రా చేయగలదు, మధ్యలో చూపించవచ్చు మీరు. ఇలా యారోస్ పెట్టి ఎంత అండి ఇది మనకి 90 mm. ఓకేనా? ఇంకా వాడు అడిగింది ఏంటంటే డ్రా స్ట్రైట్ లైన్స్ జాయినింగ్ దేర్ టాప్ వ్యూస్ అండ్ ఫ్రంట్ వ్యూస్. అంటే ఫ్రంట్ వ్యూ జాయిన్ చేయమన్నాడు, స్ట్రైట్ లైన్ జాయిన్ చేయమన్నాడు. అంటే స్కేల్తో మీరు ఏం చేస్తారంటే టాప్ వ్యూస్ ఎక్కడ ఉన్నాయో 2 టాప్ వ్యూలు కలిపేస్తారు, ఫ్రంట్ వ్యూస్ ఎక్కడ ఉన్నాయో 2 ఫ్రంట్ వ్యూస్ కలిపేస్తారండి. బట్ ఆ లైన్స్ డార్క్ ఉండాలి, ఎందుకంటే వాడు అడిగాడు కాబట్టి కంపల్సరీగా లైన్ డార్క్ చేయాలి. ఇందులో ఫ్రంట్ వ్యూస్ డాష్ ఉన్న ఫ్రంట్ వ్యూస్ కదా, టీ డాష్, ఇందులో క్యూ డాష్, ఈ 2 కలపండి, స్కేల్తో కలిపేయండి. ఈ 2 డార్క్ ఉండాలి. ఇది ఒక లైను. టాప్ వ్యూస్ ఏవి? పీక్యూ కదా, ఈ 2 జాయిన్ చేస్తారు. అంతేనండి ప్రాబ్లం. అంతే, సింపుల్ ప్రాబ్లం. వాడు ఏం కలపమన్నాడు? టాప్ వ్యూస్ కలపమన్నాడు. టాప్ ఏది? పీక్యూ అని. ఫ్రంట్ వ్యూస్ ఏవి? టీ డాష్, టీ డాష్. ఆ 2 కలపమన్నాడు, స్ట్రైట్ లైన్ జాయిన్ చేయమన్నాడు. బట్ ఈ 2 డార్క్ చేయాలి, ఎందుకంటే వాడు అడిగాడు, క్వశ్చన్ అడిగాడు కాబట్టి కంపల్సరీగా ఈ 2 డార్క్ చేయాలి. బట్ ఈ ప్రొజెక్టర్ లైన్ ఉంటుంది కదా, ఈ ప్రొజెక్టర్ లైన్ అది మాత్రం మీడియం ఉండాలి, పాయింట్ మాత్రం డార్క్ చేయాలి. ఓకేనా? ఎవరికి డౌట్ ఉంది ఇందులో? Then I am going to next question. If you have any problem, please ask me. Doubts? Yes, my voice is audible? No doubt, sir. Okay. ఓకే, మీరు డ్రా చేసుకోండి అమ్మా. 1 minute టైం ఇస్తాం, లేదంటే లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత మీరు ఓపిక్గా ఇంటి దగ్గర కూర్చొని డ్రా చేసుకోండి. జస్ట్ అది ముందు ప్రాబ్లమ్స్ లాగేనమ్మా, మొత్తం ఫస్ట్ 1, 2, 3 చేశాం కదా, అదే మోడల్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక్కొక్కటి 2 క్వశ్చన్లు అటు ఇటు చేంజ్ అవుతాయి, లిటిల్ బిట్ అంతే. ఓకేనా? రైట్, మీరు రబ్ చేస్తున్నాను, తర్వాత చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి, మీరు రబ్ చేస్తాను. టేక్ 1 స్క్రీన్ షాట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాము. 4th one తర్వాత చెప్తానమ్మా. 6th one కాకుండా 7th one మీరు చేస్తానమ్మా, సేమ్ మోడల్. 7th one మీరు చేసుకున్నామ్మా, ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి, సేమ్ మోడల్ అదే కదా వాడు ఇచ్చింది. ఇక్కడ చూడండి, పాయింట్ ఏ ఈజ్ 25 above HP. 2 పాయింట్స్ ఇచ్చాడు కదా ఇక్కడ మనకి. ఇందాక పీక్యూ ఇచ్చాడు, ఆ పీ ప్లేస్లో ఏ ఇచ్చాడు, క్యూ ప్లేస్లో బి ఇచ్చాడు. ఓకేనా? అండ్ రెండింటికి సంబంధించిన వాల్యూస్ ఇచ్చాడు కదా, 25 above HP, 50 mm in front of VP, below HP, behind VP. సేమ్ మోడల్ అండి.
ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రొజెక్టర్ డిస్టెన్స్ మార్చాడు, అక్కడ 90 mm ఇచ్చాడు, ఇక్కడ 75 ఇచ్చాడు. డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద పాయింట్స్ అండ్ ఆల్సో డ్రా ద లైన్ జాయినింగ్ ద ఫ్రంట్ వ్యూస్ అండ్ టాప్ వ్యూస్. ఇది మీరు చేయండి అమ్మా, ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇది ఇక్కడ నుంచి మీకు ఏంటంటే ఎలిప్స్ డ్రా చేసినంత టైం మీకు పట్టదండి. ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఈజీగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి మనకి. ఈ ప్రాబ్లం నోట్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఇష్టం. 7th one. ఇందులో 10 ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, చిన్న ప్రాబ్లమ్స్, పెద్దవేం కాదు కదండి. సో రేపటి క్లాసులతో మనకు అయిపోతుందండి ఫస్ట్ ఏంటి. సో నోట్ చేసుకున్నారమ్మా లేదా స్క్రీన్ షాట్ తీసుకున్నారు? నోట్ చేసుకోండి. పాయింట్ ఏ ఈస్, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి అమ్మా. 1 minute, sir. Okay. Point A is 25 mm below HP and 50 mm in front of VP. Another point B is 30 mm below HP and 25 mm behind VP. The distance between their projectors, the projectors of the points measure parallel to the XY is 75. Confusion avadamma, projector distance adi 75. Okay. Draw the projections of the points, draw the lines joining their front views and top views. ఇప్పుడు చెప్పినట్టుగా సేమ్ యాజ్ ప్రాబ్లం అంటే జస్ట్ వాటి డైమెన్షన్ మార్చాడు అంటే. మళ్ళీ పాయింట్ P ఇచ్చాడు, పాయింట్ Q ఇచ్చాడు. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ P అండ్ Q హియర్ ఇట్ ఈస్ గివెన్ పాయింట్ A అండ్ పాయింట్ B, సేమ్ మోడల్. సో మీకు యూనివర్సిటీ ఎగ్జామ్స్లో కంపల్సరీగా వచ్చే క్వశ్చన్స్ అండి డాన్సర్గా. 7 మార్క్స్కి ఇస్తుంటాడు, ఇంకొక బీబిట్ 2 బిట్స్ కింద ఇస్తారు, ఇంకో బీబిట్. సో అది ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, ఇది మీరు ఖాళీ వదులుకోండమ్మా. ఎంతో కొంత ప్లేస్ ఇంతకుముందు ప్రాబ్లం చేశారు కదా, అదే ప్రాబ్లం అంతే మనకి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ చూసుకొని మీరు ఖాళీ వదులుకొని మీరు డ్రా చేసుకుంటారు. 8th one ఒకసారి చూద్దాం. 8th one తర్వాత చేద్దాం. నేను చేయాల్సింది ఏంటంటే 4th one, 6th one. 4th ప్రాబ్లం నోట్ చేసుకున్నాం. 4th one నోట్ చేసుకున్నాము. 4th ప్రాబ్లం నోట్ చేసుకున్నాం. A point 30 mm above XY line. ఇదేం లేదండి, కొంచెం ఈ టర్మినాలజీ తెలుసుకోవాలి. అది ఒకటి రాసుకుంటే మీకు ఇది ఈజీగా చేసేస్తుంది. ఇంకో 2 పాయింట్స్ ఇచ్చారు మనకి. పాయింట్ 30 mm above XY line is the plan view of 2 points P and Q. 2 పాయింట్స్ ఇచ్చారు కదా P, Q. The elevation of P is 45 mm above HP. ఇది 4th ప్రాబ్లం. 45 mm above HP, while that of Q is 35 mm below HP. Draw the projections of the points and state their position with reference to the principal planes and the quadrant in which they lie. ఇది వాడు ఇచ్చిన ప్రాబ్లమ్ నోట్ చేసుకున్నాం. ఇది అందరూ ఇది 1 minute టైం. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ 4th ప్రాబ్లం. ఆ 7th ప్రాబ్లం మీరు చేశాను. తర్వాత 4th ప్రాబ్లము 6th ప్రాబ్లం అయిపోతుందండి. రిమైనింగ్ ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉంటే రేపటి క్లాస్లో చెప్పుకొని, సో డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే రేపటి క్లాస్లో కూడా చెప్పుకోండి. సో ఇక్కడ మీరు ఇది కూడా చేయాలండి యాక్చువల్గా, బట్ నేను చిన్న చెప్తాను ఏంటంటే ఇది అండర్లైన్ చేసుకున్నాము మీ నోట్బుక్లో. ప్లాన్ వ్యూ, ఎలివేషన్, ఈ 2 అండర్లైన్ చేసుకున్నాము. రాసుకోండి. ప్లాన్ వ్యూ అంటే టాప్ వ్యూ అని రాసుకున్నాము. సో ఒక్కొక్కసారి అలా ఇస్తుంటాడు మనకి. ప్లాన్ వ్యూ అంటే టాప్ వ్యూ, ఎలివేషన్ అంటే ఫ్రంట్ వ్యూ అని రాసుకున్నా. తెలుసుకుంటే చాలండి, ప్రాబ్లం మీరు చేసేస్తారు.
ఎలివేషన్ అంటే ఫ్రంట్ వ్యూ. ఈ రెండు అండర్లైన్ చేసుకుని ఇక్కడ రాసుకున్నాం. ప్లాన్ వ్యూ అంటే టాప్ వ్యూ, ఎలివేషన్ అంటే ఫ్రంట్ వ్యూ. ఓకేనా? ఒకవేళ మీకు ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ మెన్షన్ చేయకుండా ఎలా ఇచ్చారంటే అలా మీరు అర్థం చేసుకోవాలి. ప్లాన్ వ్యూ అంటే టాప్ వ్యూ, ఎలివేషన్ అంటే ఫ్రంట్ వ్యూ. ఓకేనా? ఫస్ట్ డేటా రాసేద్దాము. గివెన్ డేటా, రైట్ డౌన్ గివెన్ డేటా. ఏ ప్రాబ్లంకైనా ఫస్ట్ మనం డేటా రాసుకుంటే ఈజీ అయిపోతుంది. ఏం చెప్పాను మీకు? సపరేట్ పాయింట్స్ రాసుకో. ఈ పాయింట్ సపరేట్, క్యూ పాయింట్ సపరేట్. సో ఇది పీ పాయింట్, ఇది క్యూ పాయింట్. ఓకేనా? సో ఇక్కడ డేటా రాస్తున్నాను. పీకి సంబంధించిన పాయింట్ ఎలా ఇచ్చి చూద్దాం. పాయింట్ 30 mm above x line is the plan view. Plan view ఏంటంటే టాప్ వ్యూ అన్నమాట ఆఫ్ 2 points P and Q. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సెంటెన్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వస్తుంది. ప్లాన్ వ్యూ అంట పీకి సంబంధించిన టాప్ ఇచ్చాడు, క్యూకి సంబంధించిన టాప్ ఇచ్చాడు. రెండు ఎలా ఉన్నాయంట? డైరెక్ట్గా వాడు ఇచ్చేసాడు అనమాట అబౌవ్ ఎక్స్ line. సో ఓకే, వాడు ఏమి అబౌవ్ హెచ్పి వాడేం అనలేదండి. సింపుల్గా డైరెక్ట్గా అబౌవ్ ఎక్స్ line ఉందని చెప్పేసాడు కాబట్టి డైరెక్ట్గా అబౌవ్ ఎక్స్ line తీసేస్తూ ఉంటాం, డ్రా చేస్తాం. ఓకేనా? సో దట్ మనం పీకి సంబంధించిన టాప్ రాద్దామమ్మా. పీకి సంబంధించిన టాప్ ఇక్కడ రాసుకున్నాం. ఎందుకంటే టాప్ ప్లాన్ వ్యూ అంటే ఏమన్నా మీకు టాప్ అని కదా. సో ఎంత ఇచ్చారు వాడు డిస్టెన్స్ 30 mm. పీకి సంబంధించిన టాప్ ఇది ఎలా ఉందంట? ఎలా ఉందంటే అబౌవ్ ఎక్స్ line ఉంది. మరి క్యూ కూడా సేమ్ అలాగే ఉందండి. కాంబినేషన్ సెంటెన్స్ అనమాట. సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2 పాయింట్స్ సంబంధించిన వాల్యూ అనమాట. ఆఫ్ ద 2 points P and Q అన్నాడు. అంటే పీకి సంబంధించింది 30 mm above x line, క్యూకి సంబంధించింది కూడా 30 mm above x line. రెండు కాంబినేషన్ ఒకే సెంటెన్స్ పడిచ్చారు. ఓకేనా? ఇది ఏవి అన్నాడు? టాప్ అన్నాడు కాబట్టి టాప్ రాస్తాం. టాప్ ఈక్వల్ టు అగైన్ టాప్ పీకి సంబంధించింది, క్యూకి సంబంధించింది రాస్తున్నాం. సేమ్ లెంత్ అనమాట 30 mm above x line, 30 mm. It is above x line. ఓకే, మరి పీకి సంబంధించింది మనం ఎప్పుడు కూడా మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఏంటంటే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అనమాట. మనకి ఎప్పుడు డ్రా చేసేది ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేస్తాం. మరి పీకి సంబంధించి టాప్ వ్యూ డ్రా తీసుకున్నాము, క్యూకి సంబంధించి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ తీసుకున్నాం. మనకి ఇంకేం కావాలంటే ఇందులో ఫ్రంట్ వ్యూ కావాలి, ఇందులో ఫ్రంట్ వ్యూ కావాలి, అంతే కదా. ఇందులో ఫ్రంట్ వ్యూ ఎలా ఇచ్చాడు చూద్దాం. నెక్స్ట్ పాయింట్, ద ఎలివేషన్ ఆఫ్, చూడండి ప్రాబ్లం చూడండి, ద ఎలివేషన్ ఆఫ్ పీకి సంబంధించిన డేటా అండి 45 mm above ఇచ్చాడు. ఫ్రంట్ వ్యూ ఎంత ఇచ్చాడండి? పీకి సంబంధించింది 45 mm ఇచ్చాడు. ఇది ఎలా ఉందంట? అబౌవ్ హెచ్పి 45 mm, 45 mm అబౌవ్ హెచ్పి. మరి ఇక్కడ క్యూకి సంబంధించిన ఫ్రంట్ వ్యూ ఎలా ఇచ్చాడు చూద్దాం. క్యూకి సంబంధించిన ఫ్రంట్ వ్యూ ఎలా ఇచ్చాడు రాసుకున్నాం. డేటా రాయగలిగితే మీకు వచ్చేసింది ఆన్సర్. ఓకేనా? సో క్యూ సంబంధించింది ఎలా ఇచ్చింది ఇక్కడ చూడండి. వైల్ దట్ ఆఫ్ పాయింట్ క్యూ ఈస్ 35 mm బిలో హెచ్పి. ఫ్రంట్ వ్యూ సంబంధించింది కదా డేటా. ఇది మనకి హారిజాంటల్ ప్లేన్ సంబంధించి ఏం తీసుకోమని చెప్పాను? ఫ్రంట్ వ్యూదే కదా, కాబట్టి 35 mm రాసుకుంటాను ఇక్కడ ఫ్రంట్ వ్యూ. అండ్ ఆల్సో ఎలా ఉంది ఇది? బిలో హెచ్పి. ఇది మనకి డేటా అని ఆడేం డ్రా చేయమన్నాడు? డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద పాయింట్ డ్రా చేయమన్నాడు. అండ్ స్టేట్ దేర్ పొజిషన్ విత్ రెఫరెన్స్ టు ద ప్రిన్సిపల్ ప్లేన్స్. అంటే అది ఏ క్వాడ్రంట్ లో ఉందని చెప్పమన్నాడు. పొజిషన్ అంటే మనకంటే అది ఎలా ఉంది, ఏ క్వాడ్రంట్ లో ఉందో చెప్పమన్నాడు. మనం డ్రా చేసినాక మనకు తెలుస్తుంది ఏ క్వాడ్రంట్ వస్తుంది. అప్పుడు దాని కింద మనం ఇన్ బిట్వీన్ 2 లైన్స్ మధ్య పీ పాయింట్ ఏ క్వాడ్రంట్ లో ఉందో, క్యూ పాయింట్ ఏ క్వాడ్రంట్ లో ఉందో మనం కింద రాసుకుంటాం. ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను బోధ ఎక్స్ వై.
ఎక్స్ వై మరీ డార్క్ పెట్టుకోకూడదు, కొంచెం మీడియంగా పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది దిస్ ఈస్ ద ఎక్స్ వై లైన్, ఎక్స్ పాయింట్, ఎక్స్, దిస్ వన్, దిస్ ఈస్ వై, దిస్ ఈస్ ఎక్స్ వై లైన్. ఓకేనా? పాయింట్ డ్రా చేయడం ఇప్పుడు వచ్చి కదా, ఈజీగా తెలిసిపోతుంది కదా మనకి. ఫ్రంట్ వ్యూ ఎలా డ్రా చేస్తామంటే స్టార్టింగ్ ఇనిషియల్ పాయింట్ ఎక్కడ పెట్టుకొని, ఓకేనా, స్టార్టింగ్ ఇనిషియల్ పాయింట్ ఎక్కడ పెట్టుకొని, ఇప్పుడు ఎలా ఉందని చూడండి. ఇక్కడ ఇనిషియల్ పాయింట్ ఇక్కడ ఎక్కడ పెట్టుకుంటున్నాను, ఇష్టం అండి, ఇదంతా ఖాళీ కదా, గ్యాప్ కదా, ఇక్కడ పెట్టుకుంటాను. ఓకేనా? ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. సో 45 అబవ్ హెచ్పి, 45 అబవ్ హెచ్పి అంటే మనకి మన షార్ట్ కట్ ఏంటంటే 45 పైకి ఉంటాం అన్నమాట. పైకి 45 తీసుకో. సపోజ్ ఇది 45 అనుకుంటే ఇది 45, పైకి 45. ఓకేనా? ఇది ఏంటంటే మనకి ఫ్రంట్ వీ కదా, కాబట్టి ఏం పెట్టుకోవాలి ఇక్కడ మనం, పీ లెటర్ ఇచ్చాడు కదా, సో పీ డాష్, స్మాల్ పీ డాష్. ఓకేనా? అండ్ 30 mm అబవ్ ఎక్స్ వై అన్నది డైరెక్ట్గా అబవ్ ఎక్స్ వై అనేసారండి ఇక్కడ మనం. కాబట్టి మనం ఎక్కడ పెట్టుకుంటాం అంటే 30 mm పైన పెట్టుకుంటాం. ఆల్రెడీ మనం ఎంత పెట్టుకున్నాం, మనం ఆల్రెడీ ఎంత పెట్టుకున్నాం, 45 పెట్టుకున్నాం కదా. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం ఎంత పెట్టుకుంటామండి, ఇక్కడ మనం ఎంత పెట్టుకుంటామంటే 30 mm పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి 30 mm పెట్టుకుంటాం. టోటల్ మనకి 45 అండి. ఆ మధ్యలో మనం ఎంత వస్తుందంటే 30 mm వస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ మనకి ఎంత ఉంటుందండి, 15 ఉంటుంది ఈ మధ్య, ఈ గ్యాప్, ఈ 30, 15, టోటల్ మనకి 45 కదా. అంటే ఇది పీ పాయింట్ ఎలా వస్తుంది. ఓకేనా? సో దాట్ మీరు ఏం చేస్తారంటే దీని డైమెన్షన్ మనం చూపించాను. సో పక్కన ఇలా డ్రా చేసుకొని డైమెన్షన్ చూపిస్తాను. ఇక్కడ యారో పెట్టుకొని ఇది మనకి ఎంత అంటే ఇది 45 అండి. ఓకేనా? ఇది ఎంత అండి, దిస్ వన్ 30 mm. ఇటువైపు నేను చూపిస్తున్నాను అండి, ప్లేస్ లేదు నాకు. ఓకేనా? సో ఇది మనకి హౌ మచ్ లెంత్, ఇట్ ఈస్ ఈక్వల్ టు 45. సో కొంచెం మీకు ఇంకా ఎక్కువ హైట్ వస్తుందండి, మీరు రఫ్గా వేస్తాను వాల్యూ 45. దిస్ వన్ ఈజ్ 30 mm. ఇది పీ పాయింట్. ఓకేనా? అర్థమవుతుందా? అండ్ దాన్ని క్యూ పాయింట్ డ్రా చేసుకో. ఓకేనా? సో క్యూ పాయింట్ డ్రా చేస్తున్నప్పుడు మనకి ఎలా ఇచ్చాడు చూడండి. ఫ్రంట్ వీ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 35 mm బిలో హెచ్పి, అండ్ టాప్ ఈక్వల్ టు 30 mm అబవ్ ఎక్స్ వై. టాప్ ఈక్వల్ టు 30 mm అబవ్ ఎక్స్ వై. ఇక్కడ పీ పాయింట్ కూడా పెట్టాలి కదా మనం. ఇక్కడ మనం చూడండి ఒకసారి, టాప్ పీ పాయింట్ పెట్టాలి కదా, పీ పాయింట్ స్మాల్ పీ పెట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఈ పాయింట్ డ్రా చేయాలంటే మనకి కంపల్సరీగా మధ్యలో డిస్టెన్స్ ఉండాలండి. ఏ డిస్టెన్స్ ఉండాలంటే మనకి ప్రొజెక్టర్ డిస్టెన్స్ ఇవ్వలేదు. ప్రొజెక్టర్ డిస్టెన్స్ వాడు ఎక్కడ ఇచ్చాడు మనకి, ద ప్రొజెక్టర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్రొజెక్టర్స్ ఈక్వల్ టు హౌ మచ్ అని ఇట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. సో మనకి ఇంకో పాయింట్ క్యూ డ్రా చేయాలంటే కంపల్సరీగా మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలంటే ప్రొజెక్టర్ డిస్టెన్స్ ఉండాలన్నమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే ప్రొజెక్టర్ డిస్టెన్స్ మాకు నచ్చిన వాల్యూ తీసుకొని ఇక్కడ క్యూ పాయింట్ డ్రా చేస్తారమ్మా. అలా కాకుండా ఒకే లైన్ మీద డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే కామన్గా 2 పాయింట్స్ పి అండ్ క్యూ అన్నాడు కదా, కాబట్టి ఒకే పాయింట్ ఒకే లైన్ మీద అన్ని పాయింట్స్ డ్రా చేసుకోవచ్చు. సో మీకు అర్థమవుతుందమ్మా? ఇక్కడ మన ప్రొజెక్టర్ డిస్టెన్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం సపరేట్గా క్యూ పాయింట్ డ్రా చేసుకుంటాం. బట్ ప్రొజెక్టర్ డిస్టెన్స్ వాడు ఇవ్వలేదు కాబట్టి, బట్ సమ్ ఆఫ్ ది కొన్ని దాంట్లో ఎలా ఉంటుంది అంటే మనకి ఎంతో కొంత వాల్యూ తీసుకొని ఇక్కడ రఫ్గా ఎంతో కొంత ఇమేజ్ ఎజ్యూమ్ చేసుకొని డైరెక్ట్గా క్యూ పాయింట్ డ్రా చేసుకుంటారు. అలా అదర్వైజ్ మనం ఇక్కడ ఎలా డ్రా చేస్తాం అంటే ఒకే లైన్ మీద డ్రా చేస్తాం. ఓకేనా? సో ఈ పీ పాయింట్ నేను రఫ్ చేస్తున్నాను, ఎలా చెప్తాను చూడండి. ఇది రఫ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు క్యూ పాయింట్ ఎలా ఇచ్చాడు చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ నేను ఏం డ్రా చేయాలండి, ఫ్రంట్ వ్యూ 35 mm బిలో హెచ్పి అంటే ఎక్కడ వస్తుందంటే కిందకు వస్తుంది కదా, అంటే ఇదే లైన్ డ్రా చేసుకోవాలండి. ఇదే లైన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎంత అండి కిందకి, ఎంత అండి, ఇది 35 mm. సో బిలో ఎక్స్ వై బిలో హెచ్పి అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మనం షార్ట్ కట్ అప్లై చేసుకుంటే ఇది బిలో కదా, అక్కడ బిలో అంటే బిలో ఎక్స్ అని పెట్టుకుంటున్నారు. ఇది ఏమొస్తుందని మనకి క్యూ పాయింట్ ఇచ్చాడు కదా, ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి ఏమొస్తుందండి, స్మాల్ క్యూ డాష్ వస్తుంది అంతేనా. మరి టాప్ వ్యూ ఎంత ఉందండి డిస్టెన్స్ 30 mm. ఇట్ ఈజ్ ఆల్సో అబవ్ ఎక్స్ వై అంటే పైన ఉందన్నమాట. మరి ఆల్రెడీ పీ పాయింట్ అక్కడే ఉందండి, 30 mm అబవ్ ఎక్స్ వై. మరి క్యూ పాయింట్ కూడా ఎక్కడే వస్తుందండి, అక్కడే వస్తుంది. కాబట్టి
పీ కామా పెట్టుకొని దాని పక్కన మీరు ఏం రాసుకుంటారంటే క్యూ రాసుకుంటారు. కామా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ పీ కామా, ఆ పక్కన మీరు ఏం రాసుకుంటారంటే క్యూ రాసుకుంటారు. ఇది టాప్ పీ కదా కాబట్టి స్మాల్ క్యూ ఉంటుంది అన్నమాట అంతే. సో ఆల్రెడీ 30 mm చూపించారండి రెండింటి కాంబినేషన్. ఇది మనం ఎంత చూపిస్తామంటే కింద 35 mm. సో ఇక్కడ లైన్ తీసుకునేలాగా ఈ కింద యారోస్ పెట్టుకొని చూపించాం. సో ఇది మనకి వాల్యూ ఎంత అండి 35. అదేంటి ప్రాబ్లం. సో కొంతమంది సెపరేట్గా కూడా డ్రా చేస్తాము, బట్ సెపరేట్గా డ్రా చేయకండి. ఇక్కడ మనకి కాంబినేషన్ ఇచ్చాడు కాబట్టి ఒకే లైన్నే తీసుకుంటాం. అంటే మధ్యలో ప్రొజెక్టర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు అలా తీసుకుంటాం. ప్రొజెక్టర్ డిస్టెన్స్ ఇచ్చారనుకోండి అప్పుడు సపరేట్ చేసుకోవాలి. పీ పాయింట్ ఇక్కడ తీసుకోవాలి, పీ పాయింట్ ఇక్కడ తీసుకోవాలి. సో ద ప్రొజెక్టర్ డిస్టెన్స్ ఇస్ నాట్ గివెన్ అంటే మనకి ఇలా ఇస్తుంటాడు ఒక్కొక్కసారి, అప్పుడు మనం ఒకే లైన్ మీద తీసుకుంటాం. సో మీకు అర్థమైంది అనుకుంటాం. ఇప్పుడు మనకి ఏ క్వాడ్రంట్ ఉందో చూసుకోవాలండి. క్వాడ్రంట్ కింద రాసుకోవాలి, 2 లైన్స్ తీసుకొని దీని కింద రాసుకోవాలి. సో మీరు ఆల్రెడీ రాస్తారు కదా పాలిగాను ఎలిప్స్ అలా రాసుకున్నారు కదా. ఎలా రాస్తారు మీరు? ఇన్ బిట్వీన్ 0.7 cm గ్యాప్ పెట్టుకొని ఇక్కడ క్యాపిటల్ పి అని రాసుకొని క్యాపిటల్ పి రాసుకొని ఓకే. దాని లోపల మీరు పీ పాయింట్ ఎంత ఏ క్వాడ్రంట్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. పీ పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉందని మనకి చూసుకుంటే పీ ఐఫన్ పెట్టేసి పీ పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉందండి. పీ పాయింట్ అంటే ఫ్రంట్ వి ఎక్కడ ఉందో టాప్ వి ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ వి ఎక్కడ ఉందండి? యా ఫస్ట్ క్వాడ్రంట్ చూడమ్మా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ వి ఎక్కడ ఉందమ్మా? అబవ్ ఎక్స్ అని ఉంది కదా. మరి టాప్ వి కూడా ఎక్కడ ఉందమ్మా? అబవ్ ఎక్స్ అండి. అంటే ఫ్రంట్ వి టాప్ వి బోత్ ఆర్ అబవ్ ఎక్స్ అని అంటే మనకి ఏ క్వాడ్రంట్ వస్తుందమ్మా? సెకండ్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ రాదు కదా, టాపిక్ కింద ఉంటే అప్పుడు మనకు ఫస్ట్ క్వాడ్రంట్ వస్తుంది. రెండు పైన ఉన్నాయి కదా మనకి, బోత్ ఆర్ అబవ్ ఎక్స్ కాబట్టి పీ పాయింట్ ఇక్కడ రాసుకుంటారు సెకండ్ క్వాడ్రంట్ అని రాసుకుంటారు. కరెక్ట్గా లైన్స్ టచ్ చేసి తీయాలమ్మా. నేను ఇక్కడ నార్మల్గా రాసేస్తున్నాను సెకండ్ క్వాడ్రంట్. అలా ఐకన్ పెట్టి పీ సెకండ్ క్వాడ్రంట్ అని రాసుకుంటాం. ఓకేనా? ఇది ఫుల్గా రాసుకున్నాము క్వాడ్రంట్ అనేది. నేను సింపుల్గా క్యూఈడి పెట్టేశాను, క్వాడ్రంట్ అని ఫుల్గా రాసుకున్నాను. అండ్ క్యూ పాయింట్ చూడండి. నెక్స్ట్ పక్కన ఇంకో పక్కన కానీ కింద కానీ మీ ఇష్టం. 0.7 cm గ్యాప్లో 0.7 cm గ్యాప్లో 2 లైన్స్ గీసుకోండి మీరు. సో మళ్ళీ క్యూ పాయింట్ ఇక్కడ రాసుకుంటాం. లెటర్ క్యూ ఐఫన్ ఏ క్వాడ్రంట్లో ఉంది చూడండి. క్యూ అనేది మనకి టాప్ ఎక్కడ ఉందమ్మా? పైన ఉంది. ఫ్రంట్ వి ఎక్కడ ఉంది? కింద ఉంది. సో అబవ్ ఎక్స్ అనేది టాప్ వి, బిలో ఎక్స్ అనేది ఫ్రంట్ వి. అప్పుడు ఏ క్వాడ్రంట్ వస్తుంది మనకి? థర్డ్ క్వాడ్రంట్. దట్ ఈజ్ యువర్. ఇందులో అర్థం కావడానికి ఏముంది చెప్పండి? అర్థం కాకపోవడానికి ఈజీగా అర్థమైపోతుంది. అంటే ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. డేటా మీరు కరెక్ట్గా రాసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. డేటా పర్ఫెక్ట్గా రాసుకోగలిగి పాయింట్ కరెక్ట్గా మీరు ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ షార్ట్ కట్ అప్లై చేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. సో కాన్సెప్ట్ అప్లై చేసుకొని తీసుకోవచ్చు. మీకు అలా కూడా ప్రాబ్లం చెప్పాను స్టార్టింగ్లో, తర్వాత డైరెక్ట్గా షార్ట్ కట్ అప్లై చేసి మీకు చెప్పాను. ఓకేనా? ఇలా వస్తుంది. పాయింట్ మాత్రమే డార్క్ ఉంటుంది అమ్మ. ఇక్కడ పీ కామా క్యూ పెట్టాలి. పీ కామా క్యూ రెండు ఒక చోట ఉంటాయి. మళ్ళీ క్యూ సపరేట్గా మళ్ళీ ఇక్కడ 30 mm చూపించగలదు. ఆల్రెడీ 30 చూపించారు కదా, రెండింటి కాంబినేషన్ మన 30 ఉంది కాబట్టి ఇక్కడ 30 చూపించారు. ఓకేనా? ఇక్కడ లాస్ట్లో కిందికి రాసుకుంటారు. రైట్? అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందా? కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఇక్కడ డేటా నేను రబ్ చేస్తాను పీ పాయింట్కి. సార్ మీరు ఇది ఆల్రెడీ రాసుకుని ఉంటారు, ఇది రాసుకోండి. ఇంతే డైరెక్ట్గా బట్టి 7 మార్క్స్ ఇస్తుంటాడు ఈ ప్రాబ్లం డైరెక్ట్గా. ప్రాబ్లం చూడడానికి ఏదోలా అనిపిస్తుంది కానీ డ్రా చేయడం చాలా ఈజీ, డెడ్ ఈజీ. మీరు ఇక్కడ ఏమి పెద్ద పెద్ద ఆర్కులు కట్ చేసుకొని కరువులు డ్రా చేసి అంత పెద్ద డిఫికల్టీ ఏమి ఉండదు అనమాట. ప్రాబ్లం అర్థం చేసుకోలే కానీ చాలా ఈజీ ప్రాబ్లం. ఓకేనా? ఇంకా ప్రాబ్లం చెప్పేసి ఆపేద్దాం. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చెప్పేద్దాం. ఇంకో ప్రాబ్లం చెప్పేస్తాను. నేను రఫ్ చేశాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ డేటా మీరు రాసుకోండి. అందాక రాశాను కదా, అలా రాసుకోండి. అంటే ఈ ప్రాబ్లం కోసం ఈ డేటాను రఫ్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఇందాక 6th one వదిలేసాను కదా, 7th one మీకు చేయమని చెప్పాను. 6th one ఇది నోట్ చేసుకుందాము.
చెప్పండి అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? ఈ ప్రాబ్లం నోట్ చేసుకున్నాం. 2 పాయింట్స్, ఇది కొంచెం అర్థం కావాలి, టైం పట్టదు, బట్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలండి, ఫోకస్ పెట్టాలి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా చేయాలండి? 2 points capital R and S are on the HP, are on HP. The point R is 30 mm in front of VP, while S is 50 mm behind VP. The line joining the top is makes an angle 40 degrees with XY. Angles ఇస్తుంటాడండి. యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఎలా డ్రా చేయాలో మీకు చెప్తాను ఇప్పుడు. ఫైండ్ ద హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్రొజెక్టర్స్. అంటే ఈ ప్రొజెక్టర్కి ప్రొజెక్టర్ డిస్టెన్స్ వాడు ఇవ్వలేదు, ప్రొజెక్టర్ డిస్టెన్స్ ప్లేస్లో వాడు యాంగిల్ ఇచ్చాడు. ఓకేనా? కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రొజెక్టర్ డిస్టెన్స్. ఈ ప్రాబ్లం నోట్ చేసుకున్నాం అందరూ, జాగ్రత్తగా వినాలమ్మా అందరూ. వింటే మీకు దీంతో ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా రేపటి క్లాస్లో ఇంకా చిన్న ఒక మోడల్ ఉంది, ఆ మోడల్ చెప్పేస్తే అయిపోతుంది. ఓకేనా? I'll give the 1 minute time, no problem. Please note down this problem. Or take the screenshot for this problem. 2 points capital R, లేదంటే మీకు పంపిస్తాను, అందులో చూసుకోండి. పంపించడం అంటే హోంవర్క్ ఇచ్చే పంపిస్తాను మీకు, మళ్ళీ నేను చేసింది నేను పంపించను. 2 points capital R and S. సో డేటా రాసేయండమ్మా, గివెన్ డేటా ఇక్కడ రాసేస్తాను నేను. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఏం చెప్పాలి మీకు, గివెన్ డేటా రాసుకుంటే ప్రాబ్లం అనేది వెరైటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో సపరేట్గా ఆర్ మీ వాయిస్ బ్రేక్ వస్తుందా? 1 minute. సార్ వినిపిస్తుందా? ఇంకా వస్తుందా బ్రేక్? Now it is okay or any problem from my side? ఓకే సార్. Okay. ఓకే సార్. Okay. So write down the given data. So separate గా మనం క్యాపిటల్ ఆర్ లెఫ్ట్ లో రాసుకుంటున్నాం, క్యాపిటల్ ఎస్ రైట్ లో రాసుకుంటాం. అంటే అలా రాసుకుంటే మనకి డేటా ఈజీగా తెలుస్తుంది. సో ఈజీ కోసం మనం ఇలా రాసుకుంటున్నాము. ఓకేనా? సో పాయింట్ ఆర్ ఎస్కి సంబంధించిన డేటా ఎలా ఇచ్చో చూద్దాం. ఓకేనా? దానికి సంబంధించిన ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది, దేనికి సంబంధించిన టాప్ వ్యూ ఎలా ఉంది, ఇలా రాసుకోండి, లేదంటే ఈజీగా ఉంటుంది. దేనికి సంబంధించిన ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది, దేనికి సంబంధించిన టాప్ వ్యూ ఎలా ఉంది, అసలు ఇచ్చాడా లేదా కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? ప్రాబ్లం బట్టి ఉంటుంది. అంటే ఏం లేదు, రెండింటికి సంబంధించిన ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఇస్తాడంటే, ఇవ్వకపోతే మాత్రం అదర్ డేటా ఇస్తుంటాడు, దాన్ని బట్టి మనం డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ రెండింటికి సంబంధించింది ఇచ్చాడు, చూద్దాం ఒకసారి. రైట్, 2 points capital R and S are on HP. On the HP, in the HP అయినా ఒకటే అని చెప్పాను కదా మీకు. సో హారిజాంటల్ పైన సంబంధించిన వాల్యూ ఎంత తీసుకోవాలి అప్పుడు మనం, ఆన్ ద హెచ్పి అయినా ఇన్ ద హెచ్పి అయినా 0 తీసుకోవాలని చెప్పాను కదా మీకు. సో 2 పాయింట్స్ సంబంధించింది అనమాట. ఆర్ పాయింట్ ఫ్రంట్ వ్యూ అండ్ ఎస్ పాయింట్ ఫ్రంట్ వ్యూ, రెండు మనకి ఏంటంటే జీరోస్ అన్నమాట. ఇక్కడ రాసుకుంటాం డేటా ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0. అంతేగాని ఇక్కడ 2 జీరోస్ రాసేకూడదు, ఎందుకంటే ఇది హారిజాంటల్ పైన సంబంధించిన డేటా మాత్రమే. వర్టికల్ పైన ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, బట్ ఇక్కడ 0, అది ఆర్కి సంబంధించిన 0, ఎస్కి సంబంధించిన 0 ఫ్రంట్ వ్యూ. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఎలా ఇచ్చో చూడండి. ద పాయింట్, అదే పాయింట్ వర్టికల్ పైన సంబంధించింది ఎలా ఇచ్చింది, టాప్ ఈ సంబంధించింది 35 ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. ద పాయింట్ ఆర్ అంటే ఇదే కదా మనకి, ఇక్కడ రాసుకుంటాం డేటా. టాప్ ఈ ఎంత అంటే మనకి ఇక్కడ ఈక్వల్ టు 35. ఓకేనా? బట్ ఇది ఎలా ఉందండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. ఓకేనా? అండ్ ఎస్ పాయింట్ ఎలా ఉంది చూడండి, టాప్ ఈ సంబంధించి. బై ఎస్ పాయింట్, ఎస్ ఈస్ 50 mm బిహైండ్ వీపీ. వర్టికల్ పైన సంబంధించింది కాబట్టి టాప్ తీసుకోమని చెప్పాను కదా మీకు, 50 mm. ఎలా ఇచ్చాడు వాడు, బిహైండ్ వీపీ ఇచ్చాడు.
ఓకేనా? ఇప్పుడు రాద్దాం, డ్రా చేద్దాం. ఇంకొకటి ఇచ్చాడు యాంగిల్, అది యాంగిల్ చెప్తాను. ఇది XY లైన్, ఓకేనా? ఇంకో డేటా ఏమి ఇచ్చాడండి ఇక్కడ, ద లైన్ జాయినింగ్ ద టాప్ వ్యూ మేక్స్ అన్ యాంగిల్ 40 degrees విత్ XY అండి. సో యాక్చువల్గా టాప్ వ్యూ యాంగిల్ ఇచ్చాడండి ఇక్కడ, టాప్ వ్యూ మేక్స్ అన్ యాంగిల్, అది కూడా రాస్తున్నాను ఇక్కడ డేటా. యాంగిల్ టాప్ వ్యూ ఈక్వల్ టు 40 degrees అండి. యాక్చువల్గా దీన్ని బీటా చేత ఇండికేట్ చేస్తారండి, అది మీకు సెకండ్ యూనిట్లో వస్తున్నాను, అందుకే ఇక్కడ చెప్పట్లేదు మీకు. ఫ్రంట్ వ్యూ మేక్స్ అన్ యాంగిల్, టాప్ వ్యూ మేక్స్ అన్ యాంగిల్ అంటాడు అప్పుడు పూర్తిగా నేర్చుకుంటాం. సో అందుకని ఇక్కడ బీటా అనేది మీకు చెప్పట్లేదు, మళ్ళీ కొత్త టెర్మినాలజీ ఎందుకని చెప్పట్లేదు. 40 degrees ఉంది, ఓకేనా? రైట్. సో ఇప్పుడు డ్రా చేద్దాము. ఫస్ట్ మన ఇనీషియల్ పాయింట్ ఎక్కడ తీసుకుందాం, ఇక్కడ పెట్టుకొని ఆర్ పాయింట్ డ్రా చేద్దాం. ఆర్ పాయింట్ ఎలా ఉందండి, ఫ్రంట్ వ్యూ 0 కదా, కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది మనకి డైరెక్ట్. 0 డిస్టెన్స్ అంటే మనకి ఎక్కడ వస్తుందంటే ఎగ్జాక్ట్గా ఆన్ ద XY లైన్ అంటే ఇక్కడ వచ్చేస్తుంది, ఆన్ ద XY లైన్. ఓకేనా? ఇదేంటంటే ఆర్ ఫ్రంట్ వ్యూ కదా, కాబట్టి ఏమొస్తుంది, స్మాల్ ఆర్ డాష్ అనమాట, స్మాల్ ఆర్ డాష్ ఫ్రంట్ వ్యూ కదా. అండ్ 35 ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే మనం ముందు మనం తప్పాలని చెప్పాను కదా, అంటే కిందకు వెళ్తుంది, బిలో XY లైన్ కాబట్టి కిందకి డ్రా చేసుకోండి, షార్ట్ కట్ అప్లై చేసుకోండి. ఇక్కడ నుంచి కిందకి 35 కిందకి డ్రా చేసుకోండి, ఇక్కడ నుంచి కిందకి 35 డ్రా చేసుకోండి. ఈ డైమెన్షన్ కూడా మనం చూపిస్తామండి, ఓకేనా? ఈ డైమెన్షన్ మనకి ఎంత అండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 35. అండ్ ఈ పాయింట్ ఏమొస్తుందండి మీకు, లెటర్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పాయింట్ పెట్టకుండా వదిలేస్తే మాత్రం మార్కులు పడవు. ఆర్ ఎందుకంటే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డిసైడ్ చేసేది మనకి ఆ పాయింట్స్ అన్నమాట, ఓకేనా? అండ్ దెన్ మధ్యలో ప్రొజెక్ట్ డిస్టెన్స్ ఇవ్వలేదమ్మా ఎస్ పాయింట్ డ్రా చేయడానికి, బట్ ఏటి ఇచ్చాడంటే వాడు యాంగిల్ టాప్ వ్యూ మేక్స్ అన్ యాంగిల్ అన్నది విత్ XY, ఓకేనా? టాప్ వ్యూ ఇందులో ఏదైనా మనం చూసుకోవాలి. ఇందులో టాప్ వ్యూ ఏదైనా మనకి ఆర్ డాష్, ఆర్ అండి, ఆర్ అనేది టాప్ వ్యూ, ఆర్ డాష్ అనేది ఫ్రంట్ వ్యూ అండి. కాబట్టి ఇక్కడ నుంచి యాంగిల్ తీసుకోవాలి, వాడు ఏదైతే ఇచ్చాడో అదే మనం ఇక్కడ తీసుకోవాలి, ఓకేనా? సో దట్ ఇక్కడ నుంచి ముందు ఏం చేస్తారంటే స్ట్రైట్గా ఒక లైన్ గీస్తారు. ఇలాగా ఆల్రెడీ లైన్ ఇక్కడ గీసారు కదా, దాన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటాం, ఓకేనా? మీకు అర్థమవుతుందా? ఆర్ దగ్గర ప్రొట్రాక్టర్ పెట్టుకొని ఎంత యాంగిల్ పెట్టుకోవాలండి, 40 degrees యాంగిల్ పెట్టుకోవాలి, ఓకేనా? అది పైకి గీయాలా కింద గీసుకోవాలండి, కింద గీస్తే లాభం లేదండి, ఉపయోగం ఉండదు, మనకి యూజ్ ఉండదు. పైకి గీస్తేనే మనకి ఎస్ పాయింట్ ఎక్కడ ఉందండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆన్ ద XY లైన్. ఇది ఎక్కడైతే మనకి ఇంటర్సెక్టింగ్ అవుతుందో అప్పుడు ఎస్ పాయింట్ మనకు వస్తుంది అనమాట. పైకే డ్రా చేయాలి కంపల్సరీ, కిందకి డ్రా చేయడానికి వీల్లేదు. మరి కిందకి డ్రా చేసాం మనకు యాంగిల్ 40 degrees, దానివల్ల యూజ్ లేదు మరి. కాబట్టి మనం ఏం చేస్తాం, ప్రొట్రాక్ట్ని ఈ విధంగా పెట్టుకుంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రొట్రాక్ట్ని ఇక్కడ పెట్టుకుంటే మనకి సో ఈ విధంగా మనం ప్రొట్రాక్ట్ పెట్టుకోగలిగితే ఇలా పెట్టుకోవాలి. కనిపిస్తుందమ్మా అందరికీ, విజిబులే కదా? కరెక్ట్గా ఇలాగ మనం ఈ పాయింట్ కోయిన్సైడ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా మనం ఆల్రెడీ మీరు పెట్టారు కదా చాలా వాటిలో యాంగిల్స్, ఇలా పెట్టుకోవాలి. ఎంత యాంగిల్ పెట్టుకోవాలని మనం ఇక్కడ 40 degrees యాంగిల్ పెట్టుకోవాలండి. 40 అంటే ఇదే, ఇవ్వండి 0 ఇలా ఉంది కదా, ఇటు నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఎక్కడ వస్తుంది, ఇటువైపు నుంచి కాదు, ఇటువైపు నుంచి తీసుకుంటే ఉపయోగం ఉండదు. ఇటు నుంచి స్టార్ట్ చేసుకోండి 40 degrees యాంగిల్. అక్కడ పాయింట్ నుంచి దానికి ఈ విధంగా కలిపామనుకోండి, ఈ విధంగా కలిపామనుకోండి, ఈ విధంగా కలిపి ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటాం, ఓకేనా? ఈ లైన్ ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటాం. మీకు అర్థమైందమ్మా ఎలా పెట్టాలో ప్రొట్రాక్టర్? ఎవరికైనా డౌట్ ఉందా? ఇది 40 degrees యాంగిల్, ఈ యాంగిల్ మనకి 40 degrees యాంగిల్ విత్ XY అన్నాడు కదా. XY ఏంటంటే XY లైన్కి ప్యారల్గా ఉండాలి లైన్, ఇది 40 degrees యాంగిల్. ఇది XY లైన్కి ప్యారల్గా ఉండదు లైన్, ఇదనమాట. సో ఇక్కడ మనం 40 degrees యాంగిల్ అని చూపిస్తామండి, 40 degrees యాంగిల్ చూపిస్తాం.
చూపించి ఇప్పుడు ఎస్ పాయింట్ ఎక్కడ ఉందంట ఎగ్జాక్ట్గా ఆన్ ద ఎక్స్ అని ఎక్కడ ఉంటుందని మనకు కరెక్ట్గా తెలియదు. ఇది మీట్ అయ్యే పాయింట్ కాదు, ఇది ఎక్కడ ఉందో మనకు తెలియదండి. ఓకేనా? కానీ టాప్ ఎంత ఇచ్చారు చూడండి ఇక్కడ, ఇది ఎక్కడ ఉంటుందండి. టాప్ ఎంత ఇచ్చారంటే కరెక్ట్గా 50 mm బిహైండ్ వీపీ. మరి 50 mm బిహైండ్ వీపీ అంటే మనకి ఏ కోఆర్డినేట్ వస్తుందండి? మన బిహైండ్ వీపీ అంటే మనం షార్ట్ కట్ అప్లై చేసుకుంటే పైన వస్తుంది, కింద వస్తుందా? పైన వస్తుంది. అందుకని యాంగిల్ మనం పైకి గీసామన్నమాట. కింద గీసుకుంటే ఉపయోగం ఉండదు. ఇది ఈ యొక్క పాయింట్ ఎక్కడ వస్తుందో మనకి, ఈ పాయింట్ ఆల్రెడీ ఎక్స్వల్ అని వస్తుందో మనకు తెలుసండి. మరి ఈ పాయింట్ ఎక్కడ వస్తుందండి? బిహైండ్ వీపీ అంటే మనం వెనకుండా పైకి తీసుకురావాలి. ఓకేనా? సో మీరు 50 mm కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ 50 mm తీసుకోవాలమ్మా ఇక్కడ నుంచి. సో మీరు ఏం చేస్తారంటే ఏం లేదమ్మా, మీ స్కేల్ తీసుకుంటారు నిలువుగా, ఇలా స్కేల్ నిలువుగా తీసుకుంటారు. ఈ స్కేల్ మీరు తీసుకుని ఎగ్జాక్ట్గా ఈ స్కేల్ని ఈ విధంగా తీసుకుంటారు, నిలువుగా తీసుకోవాలమ్మా. యాక్చువల్ ఇక్కడ రొటేట్ అవ్వట్లేదు. సో ఇది నిలువుగా తీసుకొని ఈ స్కేల్ని మీరు ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎక్కడైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 50 mm కోయిన్సైడ్ అవుతుంది అంటే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, 2 పాయింట్స్ 50 mm కరెక్ట్గా కోయిన్సైడ్ అవ్వాలి. మీరు ఏం చేస్తారండి, మీరు యాక్చువల్గా డ్రాఫ్టర్ అయితే కరెక్ట్గా ఫిక్స్ చేసుకుని ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తారండి. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని ఇటువైపు నుంచి ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడైతే ఈ పై పాయింట్, ఈ కింద పాయింట్ అంటే పైన ఉన్న లైన్ ఒక ఏదైతే ఎక్కడైతే పాయింట్ తీసుకుంటారో ఆ పాయింట్ ఎక్కడైనా రావచ్చు. కరెక్ట్గా ఈ లైన్ డిస్టెన్స్ మనకి ఎంత రావాలి? 50 mm డిస్టెన్స్ రావాలి. మీరు స్కేల్ ఎలా మూవ్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడైతే పైన ఉన్న పాయింట్ టచ్ అవుతుందో కింద ఉన్న పాయింట్ కరెక్ట్గా టచ్ అయ్యి ఎగ్జాక్ట్గా 50 mm ఉంటుందో అక్కడ లైన్ తీసుకోండి. అక్కడ లైన్ తీసుకోండి. ఇక్కడ లైన్ తీసుకోండి. అప్పుడు మనకి ఇది మనకి పాయింట్ ఒక పాయింట్ అవుతుందంట, ఇది ఒక పాయింట్ అవుతుంది. సో ఇది ఫ్రంట్ వ్యూ 0 అన్నాడు కాబట్టి మనకి ఇది ఏమవుతుందండి? ఎస్ డాష్ అవుతుంది. ఎస్ డాష్. ఇది మనకి ఏమవుతుందండి? ఎస్ పాయింట్. ఎందుకంటే టాప్ వ్యూ కాబట్టి 50 mm బిహైండ్ వ్యూ పైన. ఈ డిస్టెన్స్ మనకి ఎంత ఉండాలంటే ఎగ్జాక్ట్గా మనకి ఈ ఆరోస్ పెట్టుకొని 50 mm ఉండాలి. ఈ ఆరోస్ ఇది 50 mm. సో ఇది ఎలా మూవ్ చేయాలంటే స్కేల్ని నిలువుగా పెట్టుకుంటారు, పర్పెండిక్యులర్ ఇలాగా పెట్టుకొని స్కేల్ ఇలా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తారండి. సో పైన ఉన్న పాయింట్ కింద ఉన్న పాయింట్ ఎగ్జాక్ట్గా కనెక్ట్ అయినప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్గా ఎంత లెంత్ రావాలి? ఇన్ బిట్వీన్ 50 mm ఎక్కడ వచ్చిందో అక్కడ స్కేల్ ఆపేసి అక్కడ ఒక పాయింట్ ఇక్కడ పాయింట్ పెట్టుకొని అదే మనకి ప్రొజెక్టర్ లైన్ అనమాట. ఎస్ ఎస్ డాష్. ఓకేనా? సో ఇది మనకి 50 mm హైట్ ఎగ్జాక్ట్గా వచ్చినప్పుడు ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ కలిపేస్తే మనకి ఇది ఫ్రంట్ వ్యూ 0 అన్నాడు కాబట్టి ఎస్ డాష్ వస్తుంది, ఇది టాప్ వ్యూ కాబట్టి ఎస్ వస్తుంది. ఓకేనా? అండ్ లాస్ట్ మనకి కనుక్కోవాల్సింది ఏంటంటే ప్రొజెక్టర్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు కదా, కాబట్టి ఇక్కడ రాసుకుంటారు మీరు. ప్రొజెక్టర్ డిస్టెన్స్ ఈక్వల్ టు 2 లైన్స్ గీసుకొని మీరు ఇక్కడ 2 లైన్స్ గీసుకొని ప్రొజెక్టర్ డిస్టెన్స్ రాసుకుంటారు. ఈ లోపల మనకి ఎక్కడి నుంచి ఎక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. స్కేల్ ఇక్కడ పెట్టుకొని ఎగ్జాక్ట్గా మీరు స్కేల్ ఈ విధంగా పెట్టుకొని ఆర్ డాష్ నుంచి ఎస్ డాష్ వరకు ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్ మీరు కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. ఇలా ఇది ఎంత ఉందో ఇదే ప్రొజెక్టర్ డిస్టెన్స్. నాకైతే ఇక్కడ కరెక్ట్గా గీలేదు కానీ బట్ 6 పాయింట్ సంథింగ్ ఎంతో వచ్చిందండి. ఇది ప్రొజెక్టర్ డిస్టెన్స్. ఆర్ డాష్ నుంచి ఎస్ డాష్ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో అదే మన ప్రొజెక్టర్ డిస్టెన్స్. మీరు స్కేల్ ఆ విధంగా పెట్టుకొని సో ఎంత డిస్టెన్స్ వస్తుందో ఇక్కడ మీరు రాసుకుంటారు. ప్రొజెక్టర్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఓకేనమ్మా? అర్థమైంది? ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఈక్వల్ టు మీకు ఎంత వస్తుందో అంత రాసుకోండి. 65 వస్తే 65, 70 mm వస్తే 70 mm రాసుకోండి. నేను రఫ్గా వేసాను వాల్యూ. సో మీకు ఎంత వాల్యూ వస్తుందో అంత రాసుకోండి. ఓకేనా? ఒక థ్యాంక్ యూ అమ్మా, టైం అయిపోయింది. సార్ చెప్పమ్మా. సార్ చెప్పండి ఎంతైనా వస్తుంది సార్. 9.9 వచ్చింది సార్. ఈ మధ్యలో గ్యాప్ ఎంతైనా రావచ్చాము. నేను 70 వేసుకున్నాను. ఒకసారి మిగతా వాళ్ళతో కూడా చెక్ చేసుకున్నాము. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ గా వస్తుంది. నాకు 10 వచ్చింది సార్. అదే అంటున్నాను 0.1. ఒకసారి నేను చెప్పేదానమ్మా. సో ఆల్మోస్ట్ 0.2 మీకు చెప్పేదాన్ని. ఆల్మోస్ట్ 0.5 అంత 0.5, 0.4, 0.3 ఆ రేంజ్ లో గ్యాప్ వస్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడు సపోజ్కి నాకు 70 mm వచ్చింది, ఇంకొకరు 71, 72, 73 వస్తుంది. నో ప్రాబ్లం. ఓకేనా? ఆల్మోస్ట్ 1 or 2, 3, 4 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే కొంతమంది ప్యారల్ గా పర్పెండిక్యులర్ కరెక్ట్ గా డ్రా చేయకపోవచ్చు. దానివల్ల మీకు వాల్యూ అనేది కొంచెం వేరియేషన్ ఉండవచ్చు. దానివల్ల ప్రాబ్లం లేదమ్మా. మరి 80s, 90s వెళ్ళిపోకూడదు. అంటే నాకు వచ్చిన వాల్యూ బట్టి నేను చెప్తాను. ఇందాక 99 అన్నా కదా, మరి 79, 69, 89 అలా రాకూడదు.
మళ్ళీ 110 120 అలా రావు. గ్యాప్ మనకు ఒక 3 mm 4 mm 5 mm గ్యాప్ ఉంటే నో ప్రాబ్లం. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకున్నాము. ఎవరికైనా డౌట్ ఉంటే ఈ వీడియో ఒకసారి మీరు రికార్డ్ చేసి పంపిస్తాం, చెక్ చేసుకో. సార్ నాకు 10.2 వచ్చింది సార్. ప్రాబ్లం లేదు కదా, 9.9 అంటున్నారు తను ఇంకొకరు. సో 0.3 mm గ్యాప్ వచ్చిందంటే ప్రాబ్లం లేదు. ఓకేనా? నీకు వచ్చింది అదే అన్నాను కదా, ఆల్మోస్ట్ 0.4 నుంచి 0.5 గ్యాప్ వస్తే ప్రాబ్లం లేదు. అంటే మీరు ఎగ్జాక్ట్గా డ్రాయింగ్ షీట్లో అయితే ఎగ్జాక్ట్గా వస్తుందమ్మా. ఎగ్జాక్ట్గా అంటే అప్పుడు కూడా చిన్న వేరియేషన్ వస్తుంది, 0.1 అలా. ఇక్కడ మీరు నోట్బుక్లో డ్రా చేస్తున్నారు కాబట్టి వేరియేషన్ కంపల్సరీ ఉంటుందమ్మా. డోంట్ వరీ అబౌట్ దట్. మీకు వచ్చిన వాల్యూ వేసుకోండి. మరి 10 mm మరి 6 mm 7 mm గ్యాప్ రాకూడదు. మ్యాక్సిమం 4 mm 5 mm గ్యాప్ వస్తే నో ప్రాబ్లం. ఓకేనా? 4 mm మ్యాక్సిమం. ఎందుకంటే నోట్బుక్లో డ్రా చేస్తున్నారు కాబట్టి కొంచెం వేరియేషన్ వస్తుంది, ఎందుకంటే డ్రాఫ్ట్ వాడలేదు కాబట్టి. ఓకే, నో ప్రాబ్లం అమ్మా. మీరు ఎగ్జాక్ట్గా మీకు ఎంత వాల్యూ వచ్చిందో అంత వాల్యూ వేసుకోండి, నో ప్రాబ్లం. అయితే ఈ వీడియో పంపిస్తాను మీకు, తర్వాత చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వన్. థ్యాంక్ యూ సార్.